పెద్దలు బండి సంజయ్ గారు, గౌరవనీయులు పెద్దలు మురళీధరరావు గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు, సుధాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, డికే అరుణ గారు, నాగేష్ గారు, రఘునందన్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, హరీష్ రావు గారు, రామారావు పటేల్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు, సహచర కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పటికే పెద్దలంతా కూడా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వచ్చేది కాదు, ఇచ్చేది కాదు, గుట్టకు తాడు కడదాం, పోతే తాడు పోతుంది, వస్తే గుట్ట వస్తుంది, ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా ఇవాళ సంవత్సర కాలంగా ఆనాడు ఏం మాటలు చెప్పిండో, ఇవాళ సంవత్సర కాలంలో ఏమి అనుభవమైందో ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆనాటి రేవంత్ రెడ్డి మాటలని, ఈనాటి మాటలని, చేతలని సెల్ ఫోన్లలో బేరీజు వేసుకొని చూస్తున్న విషయం అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది. వక్తలందరూ కూడా ఆ మాట చెప్పిండు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు కాకపోతున్నా కానీ మమ్మల్ని చల్లగా బతకనిస్తే చాలంటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడ్డది. ఇవాళ చూస్తూ ఉన్నాం, గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో పనులు చేస్తే, గ్రామాలలో, మండలాలలో, జిల్లా పరిషత్లో పనిచేస్తే ఇవాళ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది, బిల్లులు రాక ప్రభుత్వం మీద ఉత్తర్వులు రాసిపెట్టి సర్పంచ్లు చేసిన వాళ్ళు, ఎంపీటీసీలు చేసిన వాళ్ళు, ఉప సర్పంచ్లు చేసిన వాళ్ళు 50 మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఏం భావన ఉందో మనకు అర్థం కావాలి. ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్న నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా 12,000 రూపాయలు దేవుడెరుగు. కానీ ఇవాళ 50 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వం అంటే ఇల్లు కట్టిస్తుందని, ప్రభుత్వం అంటే సమస్యలు తీరుస్తానని చెప్పి భావిస్తారు. కానీ ఇల్లు కట్టించిన దేవుడెరుగు. హైడ్రాపేట సంవత్సర కాలంగా ఎంత డ్రామా చేసినా మీరు చూసినారు. కంటి మీద కొనుక్కు లేదు. బస్తీలలో ఉన్నవాళ్ళు, చెరువుల పక్కబండి నివసించే వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు. ఏ బస్తీలో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు ఇల్లు కూలగొడతామని చెప్పి బిక్కుమంటూ బతికేటువంటి ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి, భారతీయ జనతా పార్టీ ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న విషయం మీకు తెలుసు. అనేక బస్తీలలో ఇల్లు కూలగొట్టబడితే ఇవాళ అక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, బ్లడ్ ప్రెషర్తో దవాఖానలో చేరిన వాళ్ళు, కూకడిపల్లిలో మాత్రం బుచ్చమ్మనేటువంటి మహిళ సూసైడ్ చేసుకొని నోటు పెట్టి చచ్చిపోయి చేస్తే మనకి ఈ హైదరాబాద్ గడి మీద చూసినాం. ఇవాళ మూసీ నది పక్క బండిన రెండు పేద మీద ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి. మూసీ నది అటుపక్కకు ఇటుపక్కకు ఒక 300 మీటర్లు బఫర్ జోన్లుగా ఇండికేట్ చేసి కొన్ని 100 ఎకరాల భూములు గుంజుకొని ఇవాళ అదానికి, పెద్ద కంపెనీలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకొని అధిష్టానానికి డబ్బు సంచులు పంపి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మూసీ నది పక్కపడిన పేరు మీద ఈ రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదు, నమ్మకం లేదని చెప్పి ఇప్పటికీ అర్థమైపోయింది. రోజుకొక కొత్త నాటకం. హైడ్రా పోయింది, మూసీ పోయింది, లగిచెర్ల పోయింది, ఇవాళ మరో కొత్త నాటకాన్ని తెరలేపిండు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా
అసైన్మెంట్ భూములు ఎకరాకి 8 లక్షల రూపాయలు చొప్పున, పట్టా భూములు 18 లక్షల రూపాయలు చొప్పున 14,500 ఎకరాల్ని ముచ్చరలో అక్వైర్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది. ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం, అక్రమం అని చెప్పి ఆక్రోశించారు. ఇవాళ అదే ప్రభుత్వం 14,500 ఎకరాలు కాదు, ఇంకొక 15,000-16,000 ఎకరాలు అక్వైర్ చేసి 30,000 ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తారట. ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది, నాగార్జున సాగర్ రోడ్డు ఇప్పటికే ఉన్నది. ఆ రోడ్లను కలిపేయాలంటే 300 ఫీట్ల రోడ్డు ఉందన్నా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం రైతుల దగ్గర మా విశ్వేశ్వరరెడ్డి గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేట ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల భూములు ఎట్లా గుంజుకోవాలి, రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి, జీతగాళ్ళుగా అడ్డమిది కూలుగా ఎట్లా మార్చాలనే సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్ల జాగాలు ఇచ్చే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయలే దమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు. రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద, ఆనాడు నియంత్రిత పోకళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు పాతరేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు. ఆ ప్రభుత్వం పాతర పెట్టడానికి 10 సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అబాస పాలు కావడానికి సంవత్సరాలు పట్లే ఇవాళ 10 నెలల కాలంలోనే ఇవాళ అబాస పాలవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యుల నాయకులు చెప్పినట్టుగా తులం బంగారం రాలే, పెళ్లి పందిరిలో 2,500 రూపాయలు రాలే, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు రాలే, ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచులకు పనుల మీద హామీలు ఇచ్చిండు. ఆనాడే మేము చెప్పినాం ఇది అమలేటి కాదు, ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కాలే. వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు 6,400 కోట్ల రూపాయలు వడ్డీపేట అసలుపేట కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు. ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే చిప్ప చేతికి ఇచ్చిండు తప్ప, ఉత్త చిప్ప తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు. మాటలతో, మీడియా మేనేజ్మెంట్తో, అబద్ధ ప్రచారాలతో ఇవాళ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయగలిగేం లేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోరాటాలకి బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేంత వరకు ప్రజాప్రతినిధులుగా, పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజల వెంట ఉండి రాబోయే కాలంలో జరిగిన పోరాటాల్లో ప్రత్యేకంగా పాల్గొంటామని చెప్పి